ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఆల్రెడీ తమిళ్ చూసుంటారు కదా, 1 మంత్లో 1000 సబ్స్క్రైబర్స్ని నా ఛానల్కి ఎలా వచ్చారనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తాన్ని చూసేయండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. యాక్చువల్గా నేను యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేశానంటే, నేను యూట్యూబ్లో వీడియోస్ అట్లా స్క్రోల్ చేస్తూ ఉంటే యూట్యూబ్ ఈజ్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ ఫర్ ఎర్నింగ్ అని కనిపించింది నాకు. అంటే తర్వాత దీంట్లో నిజంగా మనీ వస్తాయా అని యూట్యూబ్లో చూస్తే అండ్ వీడియోస్ అన్నీ చూసిన తర్వాత మనీ వస్తాయని తెలిసిన తర్వాత నేను ఛానల్ అనేది ఓపెన్ చేశాను అనమాట. అండ్ ఎందుకో తెలీదు, నేను ఒక 3 అకౌంట్స్ క్రియేట్ చేశాను, 3 డిలీట్ చేసేసారు యూట్యూబ్ వాళ్ళు. ఎందుకో తెలీదు. ఇది నా పాత అకౌంట్. అంటే ఫస్ట్ టైం నేను వేరే ఫోన్ తీసుకున్నప్పుడు జీమెయిల్ లాగిన్ అవుతాం కదా, అదే అకౌంట్ అనమాట. 2016లోనో ఎప్పుడో 18లో ఎప్పుడో లాగిన్ అయ్యి ఉండే. సో దాంట్లోనే ఇప్పుడు వీడియోస్ కంటిన్యూ చేస్తున్నాను. అండ్ వ్యూస్ వస్తాయా రావా, సబ్స్క్రైబర్స్ వస్తారా రారా అన్న డౌట్తో చాలా ఏదో స్టార్ట్ చేద్దాం, ఒక స్టెప్ ముందుకు వెళ్దాం అన్న ఆలోచనతో నేను యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేశాను అనమాట. చేసిన తర్వాత ఓకే, స్టార్టింగ్లో వీడియోస్ పెట్టేదాన్ని అండ్ తర్వాత ఇట్లా మధ్యలో బ్రేక్ చేశాను, అంటే ఆపేసాను. అండ్ మళ్ళీ అట్లానే మళ్ళీ స్టార్ట్ చేశాను, మళ్ళీ ఆపేసాను, మళ్ళీ స్టార్ట్, అట్లనే 3 టైమ్స్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు అంటే నార్మల్గా చేద్దాం, ఇంకా ఎట్లయినా ఏంటి అసలు ఏదైనా చేస్తే దాన్ని మధ్యలో గివప్ ఇవ్వద్దు, గివప్ ఇచ్చేటట్టు అయితే స్టార్ట్ చేయొద్దు అనేసి ఫిక్స్ అయిపోయి ఇప్పుడైతే స్టార్ట్ చేసిన అనమాట. అప్పుడు ఇట్లా వీడియోస్ కాన్స్టెంట్గా పెట్టేదాన్ని కాదు, నార్మల్గా 2 డేస్కి ఒకసారి 3 డేస్కి ఒకసారి అట్లా పెట్టేదాన్ని. సో అట్లా పెట్టేసరికి నాకు సబ్స్క్రైబర్స్ ఎక్కువ రాకపోతుండే. సో ఇప్పుడు ఏంటంటే కాన్స్టెంట్గా పెడితేనే సబ్స్క్రైబర్స్ వస్తారని నేను తెలుసుకొని అండ్ ఇప్పుడు కాన్స్టెంట్గా పెట్టడం స్టార్ట్ చేశాను. సో అందుకే నాకు 1 మంత్లో 1000 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. ఒక వీడియో అంటే నార్మల్గా ఒక వీడియో అయితే 100K అట్లా పోయింది. సో దానికి నాకు చాలామంది సబ్స్క్రైబర్స్ వచ్చారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. సో ఇదే అనమాట, ఒక్క వీడియో 100K పోయింది కాబట్టి నాకు సబ్స్క్రైబర్స్ ఫాస్ట్గా వచ్చేసారు. కానీ ఇదేంటి షార్ట్స్కి, నేను లాంగ్ వీడియోస్ ఎక్కువ చేయలేదు. ఆ లాంగ్ వీడియోస్కి మనకి వాచ్ అవర్ కావాలి. ఆ వాచ్ అవర్ ఉంటేనే మానిటైజేషన్కి అప్లై చేసుకోవచ్చు మనం. సో మానిటైజేషన్ అవ్వాలంటే 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ అవ్వాలి. నాది ఇంకా అది పెండింగ్లో ఉంది. అండ్ 1000 ఎంతో అయినాయి, ఇంకా 3000 వాచ్ అవర్స్ నాకు కావాలి. సో సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. సబ్స్క్రైబర్స్ వీడియోస్ షార్ట్స్ వల్ల వస్తారు సబ్స్క్రైబర్స్, లాంగ్ వీడియోస్కి ఎక్కువ సబ్స్క్రైబర్స్ రారనమాట. సో నేను ఏం చెప్తా అంటే, ఒకవేళ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటే మాత్రం రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేయాలి. రెగ్యులర్గా డైలీ ఒక షార్ట్, ఒక 2-3 డేస్కి ఒక లాంగ్ వీడియో అట్లా పెట్టినామనుకో మన ఛానల్కి మంచి రీచ్ అనేది ఉంటుంది. నేను లాంగ్ వీడియోస్ పెట్టుంటే ఈ పాటికి నాకు మానిటైజేషన్ అయిపోయేదేమో. నాకు మా బాబుతో టైం సరిపోక నేను ఇంత పెట్టలేదు. ఇప్పుడైతే ఖచ్చితంగా పెట్టాలని ఫిక్స్ అయిపోయినా. సో 2-3 డేస్కి ఒకసారైనా లాంగ్ వీడియోస్ పెడతాను. సో మానిటైజేషన్కి ఎనేబుల్ చేసుకుంటా. సో మీరు ఇట్లా ఛానల్ పెట్టుకుంటే రెగ్యులర్గా వీడియోస్ పెట్టి ఛానల్ని మంచిగా గ్రో చేసుకోండి. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లాస్ట్ వరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. బాయ్ బాయ్. కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.